నమస్తే, వెల్కమ్ టు అజయ్ మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, శోభన్ బాబు గారి గురించి ఆయన సినీ ప్రస్తావం ఎలా మొదలైంది, ఆయన ఎన్ని సినిమాలు చేశారు, దీని గురించి మీరు చెప్పండి సార్ మీ మాటల్లో. శోభన్ బాబు మనకున్నటువంటి నటీనటులు అంటే వాళ్ళలో ప్రత్యేకత కలిగినటువంటి నటుడు ఎవరైనా ఉన్నారంటే శోభన్ బాబు మాట. దాని ముఖ్యంగా ప్రధానంగా ఆయన తాలూకు సెల్ఫ్ డిసిప్లిన్. ఆయన మిగతా వాళ్ళ కాకుండా టైం అంటే పంక్చువల్గా టైంకి రావడం, మళ్ళీ టైంకి వెళ్ళిపోవడం, తర్వాత భోజనాలు అవన్నీ కూడా ఆయనే తెచ్చుకుంటాడు అన్నమాట. ఎవరి దగ్గర నుంచి కూడా ఏ భోజనం కూడా స్వీకరించడు. ఎంత పెద్ద అంటే ఎవరు మన షావుకర్ జానకి ఉంది కదా, అట్లాంటి వాళ్ళు ఉన్నట్టయితే అందరూ అరువులు చాస్తారన్నమాట వాళ్ళ వంట కోసం. అలాంటిది కూడా అసలు ఎంత బ్రతిమాలను కూడా ఆయన ఒక సిస్టమ్ అంతే. ఆయన తెచ్చుకున్న ఆహారం, ఆయన తెచ్చుకున్నటువంటి నీళ్ళు అన్నీ అలా ఉంటాయన్నమాట. తర్వాత ఆయనకి టచ్అప్ కూడా మిగతా వాళ్ళ క్లాతులు అవి పెట్టుకోడు. ఆయన ఏదో జంతు తాలూకు చర్మం పెట్టుకుంటాడండి. అది జయలలిత ఎవరో ఇచ్చారని అంటారు. అప్పుడు ఆయనకి ఆ జంతు చర్మం అంటే ఫేస్కి ఒకసారి ఇలాగ అద్దుకుంటే అరగంట సేపు ఫ్రెష్గా ఉంటాడనమాట. అందుకే ఫ్లవర్లాగా ఉంటాడు ఆయన. ఇలా టచ్ చేసుకుంటే చాలు, అప్పుడే మేకప్ చేసుకున్నట్టే కనిపిస్తాడనమాట. అట్లాంటి ఫెసిలిటీలు అవన్నీ ఆయన దగ్గర కూర్చుంటే అన్నీ వెరైటీగా కనిపిస్తాయి. చిన్న ఫ్యాన్ ఉంటుంది ఇలా పెట్టుకుంటే, చిన్న ఫ్యాన్ అన్నమాట. ఆ ముఖానికి మాత్రం ఉంటుంది ఫ్యాన్. ఇవన్నీ చెప్తే అంటే సెట్లో మాత్రం డైరెక్టర్కి చాలా గౌరవం ఇస్తాడు. ఎవరికైనా సరే, చిన్నవాడైనా పెద్దవాడైనా డైరెక్టర్ గారు ఏం చెప్తే ఓకే అలా చేస్తా అంటాడనమాట. ఎవరికి ఎదురు చెప్పడు. ఒకటి హీరోయిన్లు అంటే ఇంకా శోభన్ బాబుతో యాక్ట్ చేశారంటే హీరోయిన్లకి పండగే పండగ, మామూలు పండగ కాదు. ఎందుకంటే ఇంట్లోంచి ఏమైనా తీసుకొచ్చిస్తారు కానీ తినరు. కానీ ఒకటి ఆయన అంటే అంత ఇష్టం మాట. వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ కూడా శోభన్ బాబుతోనే చెప్పుకుంటారు. అందుకే హీరోయిన్లు అందరూ కూడా శోభన్ బాబుకి చాలా దగ్గరలు. వాళ్ళ మాట అంటే వాళ్ళ భావంలో ఒక అంకులు, ఒక మామయ్య, ఒక బావ ఇలాగమాట. ఎవరు బ్రదర్ అంటారు కానీ అంత ప్రేమగా చూసుకుంటారు అన్నమాట హీరోయిన్లు. అయితే శోభన్ బాబు సినిమాలు మొదటి రోజుల్లో అంత పెద్ద సక్సెస్ఫుల్గా ఆడేవి కాదు. కానీ ఆ పుణ్యవతి, ఆడపడుచు అట్లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఒక్కసారి శోభన్ బాబుకి మార్కెట్ అందిందన్నమాట. తర్వాత ఎన్టీ రామారావు గారికి ఆయనకి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఎన్టీ రామారావు గారు శోభన్ బాబుని మామూలుగా తమ్ముడు అని పిలిచేవాడు. శోభన్ బాబు ఇంట్లో ముఖ్యంగా దేవుడి గదిలో ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకునేవారు. అంత ప్రేమ. అయితే నిజానికి శోభన్ బాబు ఇమిటేషను నాగేశ్వరరావుది అయినప్పుడు కూడా ఎన్టీ రామారావుని పూజించేవాడు అన్నమాట. అది తర్వాత శోభన్ బాబు మొట్టమొదటిసారిగా మార్కెట్లో శోభన్ బాబు పేరు బాగా వినిపించింది మాత్రం మానవుడు దానవుడు. ఆ సినిమా వచ్చింది ఇంకా స్టార్డమ్ అన్నమాట. అయ్యో శోభన్ బాబు అంతవరకు క్లాస్ సినిమాలకే పనికి వస్తాడని చెప్పుకునే వాళ్ళు క్లాస్ కాదు మాస్ సినిమాలు కూడా అదరగొట్టేస్తాడని చెప్పేసి ఆ మాట వచ్చిందన్నమాట. ఆ మానవుడు దానవుడు అలా వస్తూనే మళ్ళీ ఇంకో సినిమా, ఇది కావిలిపాటి విజయలక్ష్మి రాసినటువంటి నవల తహసీల్దార్ గారి అమ్మాయి. అది కూడా సూపర్గా హిట్ అయిపోయింది. అలాగే కళ్యాణ మండపం. ఇలాగ సినిమాలు వచ్చేసరికి ఇంకా శోభన్ బాబు ఇండివిజువల్గా మంచి సినిమాలు, కోడినాగ్ కానీ ఇవన్నీ చాలా బాగా బ్రహ్మాండంగా ఆడవాళ్ళు చూశారన్నమాట. తర్వాత ముఖ్యంగా సినిమా ఆర్టిస్ట్గా మాత్రం ఒక పంక్చువాలిటీ, ఒక పద్ధతి, ఒక డిసిప్లిను, ఒక డబ్బులు అవన్నీ కూడా ఒక పద్ధతిగా ఉంటుందన్నమాట. సినిమాకి డబ్బింగ్ టైం అప్పుడే డబ్బులన్నీ ఇచ్చేయాలి అన్నమాట. ఆ డబ్బులు లేకుండా డబ్బింగ్ చెప్పేవాడు కాదు. ఇంత సిస్టమేటిక్గా ఉండేవాడు. ఆయన అంతా అందగాడు ఎవరు లేరా సార్ ఇండస్ట్రీలో? అంటే ఆయన పోటీ కానీ అప్పట్లో ఆయనకు పోటీ ఎవరు ఉండేవాళ్ళు? ఆయనకు పోటీ ఎవరు లేరండి. ఎన్టీ రామారావు కంటే ఆయనది ఒక వేరు అందం. ఎన్టీ రామారావు అంటే అదొక అందం. కానీ ఆ యూత్ తర్వాత ఏమో కలర్ఫుల్గా అమ్మాయిలు మెచ్చేదే అందం అంటారు కదా, అలాగే అమ్మాయిలు మెచ్చే అందం మాత్రం శోభన్ బాబుది.
శోభన్ బాబు గారి ఇద్దరు పిల్లలతో ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదా సార్. అవునవును. దానికి ఏంటి దాని కారణం ఏంటంటారు? అది కారణం అంటే శోభన్ బాబు గారి మీద మహిళలకు ఉన్నటువంటి అభిమానం. ఎందుకంటే అంత మంచోడు కదమ్మా, ఇద్దరు పిల్లలు ఉంటే తప్పేమిటి, ఆ మొదటి పిల్లం వల్ల అన్ని బాధలు పడుతున్నాడు, రెండో పిల్లం అయినా సరే కొంచెం ఆయన ఆదుకోవాలి కదా అని ఏదో శోభన్ బాబు వాళ్ళ తాలూ కుటుంబంలో మనిషిలాగా ఆడవాళ్ళు ఫీల్ అయ్యేవారు అన్నమాట. ఇద్దరు పిల్లలతో శోభన్ బాబునే లైక్ చేశారు. ఈవెన్ నాగేశ్వరరావు గారిని కూడా సినిమాలు ఫెయిల్ అయిపోయాయి అన్నమాట. నాగేశ్వరరావు సావిత్రి తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఆ సినిమాలు చూసేవారు కాదు. సావిత్రి ఉంటుండగా ఇంకొకరిని చేసుకుంటావా పెళ్ళి అని అంత బ్లైండ్గా అంత సెంటిమెంటల్గా ఉండేవారు అన్నమాట. ఒక్క ఇద్దరు పిల్లల్ని శోభన్ బాబునే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది శోభన్ బాబు గారు తర్వాత అంటే హీరోగా కాకుండా నేను మళ్ళీ ముసలోడ్గా కానీ ఫాదర్ క్యారెక్టర్స్ కానీ చెయ్యను అని చెప్పేవారు అంట కదా సార్. అంటే శోభన్ బాబుకి ఒక మొదటి నుంచి కూడా ఒక తాత్వికమైన భావన ఉండేది. ఓసారి మేము కూర్చున్నాం, డాక్టర్ బాబు సినిమా అవుతుంది, ప్రసాద్ స్టూడియో 6 బయట కూర్చున్నాం. అప్పుడు ఇట్లాంటి క్యారవాన్లు ఏం లేవు కదా, ఒక మంచి నీడనిచ్చే చెట్టు, ఆ చెట్టు కింద కుర్చీలు, మధ్య మధ్యలో శోభన్ బాబుకి అయితే ఒక గొడుగు పెట్టేవారు అన్నమాట. అంటే పక్షులు రెట్లై వేయకుండా గొడుగు కింద ఉండేవారు, మిగతా వాళ్ళు మేము బయటే కూర్చుండేవారు అన్నమాట. అది ఏదో మాత్రం మా స్నాక్స్ ఉండేవి. ఆ స్నాక్స్ తింటూ ఒక ప్రశ్న వేశాడు జయలలితని, జయ అన్నిటికంటే భయంకరమైన రోగం ఏదో చెప్పు జీవితంలో అంటే, అప్పటికి ఎయిడ్స్ అయ్యి రాలేదు. భయంకరమైన రోగం ఏముంటుంది, కుష్ఠరోగం కదా, నెత్తురు చీము నెత్తురులతో ఉంటుంది కదా, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అయినా దరిద్రం మీకెందుకు అన్నదన్నమాట. ఏమనుకుంటున్నావు నువ్వు, నేను ఎందుకు అడిగానో ఆలోచించి చెప్పు అంటే, అదే కుష్ఠరోగం అని చెప్పిందన్నమాట. అప్పుడు భలేదానివే, కుష్ఠరోగం కంటే భయంకరమైన రోగం ఉంది, ఏమిటో చెప్పు అన్నాడు. ఏమన్నారు సార్? అంటే కుష్ఠరోగం కంటే భయంకరమైన రోగం అట కీర్తి కండూతట. ఏంటి సార్? కీర్తి కండూతి అంటే పేరు వస్తుంది కదా, ఆ పేరు వస్తుంటే ఇంకా పేరు రావాలి, ఇంకా పేరు రావాలి, ఇంకా పేరు రావాలి అంటే ఎక్కడ దానికి ఫుల్ స్టాప్ పెట్టడం మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ పేరు రావాలి, ఇంకా డబ్బు రావాలి, అది దాన్ని జయించాలి అనే దృష్టి శోభన్ బాబు మొదటి నుంచి ఉండేదన్నమాట. బాగా పేరున్నప్పుడే ఆయనకి ఆ భావన ఉండేది. ఎలాగైనప్పుడు కూడా మనం శాసించాలి, మంచి అందంగా ఉన్నప్పుడు, మంచి డిమాండ్ ఉన్నప్పుడు సినిమాల్లోంచి విరమించుకోవాలి అని ఆయన ముందు అనుకునే చేశాడనమాట. సినిమాల్లో మంచి అడవి ద్వారా ఏదో సినిమా చేసిన తర్వాత ఎవరో అన్నారు, ఏంటండి కళ్ళద్దాలు వేసుకుంటున్నారు, కళ్ళ కింద చారలు కనిపిస్తున్నాయి అని అంటేసరికి అంతే, ఆ మాట ఎవరు అనకూడదు, అన్నారంటే నా గురించి ఇలాగ అనుకుంటున్నారన్నమాట అని మనసు అప్పటి నుంచి సినిమాల నుంచి చేయని అనుకున్నారన్నమాట. ఎంతోమంది బతిమాలారు. ముఖ్యంగా దొరసామరాజు గారు అన్నమయ్య సినిమాకి వెంకటేశ్వర స్వామిగా వేద్దామని బతిమాలాడన్నమాట. లేదు, ఎవరికి కూడా ఒప్పుకోలేదన్నమాట. ఆయన అంత పట్టుదల గల మనిషి, తన జీవితాన్ని అంతగా మార్చుకున్నాడన్నమాట. తర్వాత ఆస్తి సంపాదనలో మాత్రం ఆయనకి తెలిసినటువంటి మెలకువలు ఇంకెవరికి తెలియవు. ఇప్పుడు ఆయనకి ఆస్తి ఎంత ఉంటుంది, ఇప్పుడైతే 1,00,000 కోట్లు ఉంటుంది, చనిపోయేసరికి 80,000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ, కొన్ని వందల వేల ఎకరాలు ఉంది స్థలాలు, అన్ని చోట్ల కూడా రాజమండ్రి దగ్గర దోసకాయలపల్లి, ఇక్కడ మన చెన్నై దగ్గర మొత్తం చాలా ప్రాంతాల్లో చాలా భూములు అవి ఉన్నాయన్నమాట. ఆ ప్రాపర్టీ ఇక్కడ హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయనకి సినిమాలు తీసి సినిమాలో డబ్బులు ఇవ్వక ఇల్లు వాకిళ్ళు ఇచ్చేసినవి చాలా ఉన్నాయన్నమాట. ఏం చేసుకుంటే 30 మంది 40 మంది మేనేజర్లు ఆ ప్రాపర్టీని చూస్తున్నారన్నమాట. అది ఆయన తాలూకు గొప్పతనం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.